ఈరోజు మనం నార్త్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ దాల్ పరాతాను బూందీ రైతా చేయబోతున్నాము. చాలా మంచి కాంబినేషన్ ఇది. ఈ బూందీ రైతా మనకు దీనికి వరకే కాదు, బిర్యానీకి అలాగే చపాతీ, మామూలు చపాతీకి కూడా మంచి కాంబినేషన్గా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమే ఇవి రెండు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఫస్ట్ మనం బూందీ రైతా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన బూందీ కోసం అరకప్పు శనగపిండి వేస్తున్నాను. దానిలోకి 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేది వేసుకోవాలి. ఒక చిన్న పచ్చిమిరపకాయలు కట్ చేసేంత వేసుకోవాలి, లైట్గా కారం రావడానికి. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక పించి చాలు. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం కలర్ కోసము. అలాగే ఒక పించి దాకా బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇవి అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం థిక్ బ్యాటర్గా ఇలాగే కొంచెం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడానికి కుదిరేటట్టు మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఇది పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగా మింగిల్ అవుతుంది. ఇప్పుడు మీడియంగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి కొంచెం సిమ్మిలో పెట్టుకొని వేసుకోండి, లేకపోతే మాడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇలాగ కొంచెం హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ వేసుకోవాలి. చిన్నది వేసుకున్నా కూడా ఆయిల్లో వేసి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పెద్దది అవుతుంది. అందుకని చిన్న పీస్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసేయాలి. ఇలాగ 2 బ్యాచ్గా మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. ఇది రైతా చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకున్నాను, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం ఒనియన్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. అక్కడ ఇక్కడ ఒక బైట్ దొరికిద్ది మనకి ఒనియన్ది, చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన బూందీలు అది కూడా పెరుగులోకి వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు పెరుగు వేసి మిక్స్ చేస్తున్నాను, తర్వాత కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. పెరుగు ఓవర్గా థిక్గా ఉండకూడదు, కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది. కావాలంటే ఇంకా కొంచెం పెరుగు అలాగే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ బూందీ కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మరీ థిక్గా అవడానికి ఛాన్స్ ఉంది. అందుకని తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం తాళింపు వేసుకోవాలి. తాళింపు కోసం కొంచెం జీలకర్ర పౌడర్ను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక ఇవి 2 వేసుకోవాలి, లేకపోతే మాడిపోయిద్ది. తర్వాత మనం రెడీ చేసి పెట్టిన రైతాలోకి ఇది వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టండి. కొంచెం ఆనియన్ రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. మన ఆనియన్ రైతా సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దాల్ పరాతా చేయబోతున్నాము. ఇది పెసరపప్పు నానబెట్టుకునేది. 1/2 కప్పు పెసరపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత వాటర్ని అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టాను. ఇది ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ దాకా అల్లం తరుము చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిరకాయలు 1 స్పూన్ దాకా వేసాను. కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు. ముందు ఈ పప్పుకి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కారం తక్కువ ఉంటుంది, మామూలు కారం అయితే తక్కువ వేసుకోండి. కొంచెం పసుపు. ఇవి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టినా బాగుంటుంది. తర్వాత మనం 1.5 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత గోధుమ పిండి కావాల్సిన ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను నేను. నెయ్యి అయినా వాడుకోవచ్చు. బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచి సాఫ్ట్ డో తయారైన తర్వాత
ఒక్కొక్క బౌల్స్ కొంచెం పెద్ద బౌల్స్ చేసుకోవాలి. మన చపాతీ కంటే కొంచెం తిక్కుగానే చేయబోతున్నాము పరాటా అనేది. ఇలాగా ఒక్కొక్క పెద్ద బౌల్ని తీసుకోవాలి, మంచిగా రోల్ చేసుకోవాలి. మంచి రౌండ్గా బౌల్స్ చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండిలో డస్ట్ చేసిన తర్వాత చపాతీ రోలర్తో రోల్ చేసుకోవాలి. ఇది మంచి రౌండ్గానే వస్తుంది. రౌండ్గా రాకపోతే మనం ఏదైనా రౌండ్ షేప్ ఉండే ప్లేట్ ఏదైనా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు సైడ్స్. ఇప్పుడు నాకేం ప్రాబ్లం రాలేదు. మన మామూలు చపాతీ కంటే కొంచెం థిక్గా చేసుకోవాలి. ఇలాగా అన్నీ రెడీ అయిన తర్వాత మనం కొంచెం మందంగా ఉండే పాన్ పెట్టుకోవాలి. అలాగే ఓవర్ ఫ్లేమ్ పెట్టుకోకూడదు, కొంచెం లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేస్తున్నాను. మామూలు ఆయిల్ అయినా వాడుకోవచ్చు, కానీ నెయ్యిలో వేస్తే ఫ్లేవర్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతా వేయించుకోండి. ఈ పప్పు ఉడికిద్దో ఉడకదో అని డౌట్ వస్తుంది, కానీ మంచిగానే ఉడుకుతుంది. మనం ఈ పరాటా తింటుంటే అక్కడక్కడ ఒక పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపించే ఒక కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా బాగుంటుంది. అలాగే కొంచెం మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. అందరూ ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా మనం తినే దోశలు ఇడ్లీలకి బదులు ఒకసారి ఇలాగే కూడా ట్రై చేసి చూడండి. అందరికీ బాగా నచ్చుతుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Orange continues. Bye bye.